అందరికీ నమస్కారం. చిన్న టాక్ షో. ఎందుకంటే ఆర్ట్ ప్రమోటర్ చాలా మామూలుగా ఆర్గనైజర్ అంటాం, కానీ అందరూ కూడా ఆర్ట్ ప్రమోటర్స్. వాళ్ళ ఆర్ట్ని ప్రమోట్ చేసేవాళ్ళు తక్కువ, కానీ ఎప్పుడో ఒక 4 దశాబ్దాల క్రితం ఓ మహిళ ఈ రంగంలోకి రావటం, ఒక సాంస్కృతిక సంస్థ నెలకొల్పటం, దాన్ని దిగ్విజయంగా 4 దశాబ్దాల పాటు రన్ చేయటం, ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర సృష్టించిన వ్యక్తి అభినందన్ భవాని గారు. అటువంటి అభినందన్ భవాని గారు ఎంత చదివినా కొంచెమే చెప్పొచ్చేమో, నేను ఎంత చెప్పినా కొంచెం చెప్పొచ్చేమో. సో వారి యొక్క భావాన్ని కొంత మీకు తీసుకెళ్ళే చిన్న ప్రయత్నం, జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఈ టాక్షని మీరు విని ఆనందిస్తారని భావిస్తూ, నమస్కారం మేడం. నమస్తే. భవానీ గారు 1984లోనే రిజిస్టర్ చేసి 85 నుండి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ 2025 అంటే 4 దశాబ్దాల పాటు 100 కార్యక్రమాలు చేస్తారు. మరి ముందు మీ యొక్క కార్యక్రమాల్లో ముఖ్యమైన కొన్నిటిని మనం స్వేచ్ఛగా చూద్దాం. సైడ్ బ్లూ లైట్ ఇట్లాంటివి 4 సంవత్సరాలుగా ఏమి చేస్తుంటారో వారు లిమికా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కారు. అన్ని కార్యక్రమాలు చేసినటువంటి భవాని గారు, మాకు తెలిసి మీరు పెద్దగా చదువుకోలేదు, కానీ ఈ రంగంలోకి వచ్చి ఒక సంస్థని, అంటే అంతకుముందు మీరు శారదా మహిళా మండలిని అందులో ఉన్నారో నాకు కొంత ఏంటిది. శారదా మహిళా మండలి సరే, మహిళలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, సమస్యలు ఇట్లా పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఒక సాంస్కృతిక సంస్థ, అంటే అప్పటి వరకు మనకి తెలిసి 1960s నుంచి మన తెలుగు నేలపైన సాంస్కృతిక రంగం స్టార్ట్ అయితే 1970sలో 60sలో నాకు తెలిసి రమణమూర్తి గారు, 7 స్టార్ సిండికేట్, ఇటువంటి కొన్ని సంస్థలు కొన్ని కార్యక్రమాలు చేస్తే
70లో సాంస్కృతిక భీష్ముడు ఇక్కడ ఉన్నారు శ్రీ రామరాజు గారు. వారు 71-72 ప్రాంతంలో కొత్త పుంతలు తొక్కించారు సంస్థను పెట్టి. అలాగే 80స్లో భవానీ గారు వచ్చారు. 1980s నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం అంటే సాంస్కృతిక సంస్థ ఎందుకు పెట్టాలంటే అప్పటి వరకు మహిళలు లేదు. మీకు ఎందుకు పెట్టాలనిపించింది? అంటే మహిళా మండలి అంటే కొన్ని మహిళలకి కార్యక్రమాలు ఒక అంటే లిమిట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో అసలు ముందు మహిళా మండలి శాఖ మహిళా మండలిలో జాయిన్ కావడం, అక్కడ డాక్టర్ కేవీ కృష్ణకుమార్ గారి పుస్తకం ఒకటి ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత వంశీ రామరాజు గారు చేసే కార్యక్రమాలకు నేను రెగ్యులర్గా అటెండ్ అవుతుండేదాన్ని. అప్పుడు సార్ నేను కూడా ఒక సంస్థ పెట్టాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆయన 1985 ఆ టైంలో అభినందన అనే ఆల్రెడీ ఒక రిజిస్టర్డ్ బాడీ నా దగ్గర ఉంది, అది నువ్వు తీసుకొని టేకప్ చేస్తే బాగుంటుంది అని. అభినందన అంటే కూడా ఒక లేడీస్ రిలేటెడ్గా ఉంది కదా అని సాంస్కృతిక సంస్థ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహిళా మండలి ఒక మహిళా కార్యక్రమాలు ఉంటాయేమో అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఇక్కడ మెయిన్గా నాకు 2 అంశాలు ఉన్నాయండి అటు ఆగాలి అని అనిపిస్తున్నాయి. ఒకటి మహిళలు 3 కుక్కులు ఒక చాటు ఉంటే చాలా ప్రమాదం, చాలా గొడవలు అవుతాయి, కష్టం అన్న ఒక పరిస్థితుల్లో ఇన్ని ఒక దాదాపు కొన్ని వందలు మంది మహిళలు ఒక చాట గ్యాదర్ చేసి మీరు ఒక సంస్థను పెట్టి ఇన్ని దశాబ్దాలుగా ఏ కోపక్షం లేకుండా, ఎందుకంటే నాకు తెలిసి నేను దాదాపు 30-40 ఏళ్ళ నుంచి అంటే స్టార్టింగ్లో ఉన్న మెంబర్స్ ఇప్పుడు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది వాళ్ళ గొప్పతనం కావచ్చు, నా గొప్పతనం కావచ్చు, వాళ్ళని అంతా అంటే మా మొకంతా ఒకటి. అంటే వాళ్ళు ఒక మాట అనొచ్చు, నేను ఒక మాట అనొచ్చు, కానీ ఎప్పుడు మా మధ్య అసలు గొప్పతనం నేనే 1984 ప్రారంభించిన మెంబర్స్ అందరూ కూడా అప్పుడు 30 ఏళ్ళ అనొచ్చు, 70 ఏళ్ళ అనొచ్చు, 60 ఏళ్ళు, కానీ అందరం అదే మంచి ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ సహకారం చాలా ఉందని నేను అనుకుంటాను. కానీ మహిళలు నిరంతరంగా ఒక 3 కప్పులు ఒక దగ్గర ఉంటే నేను ముందుగా సంస్థ అక్కడ అనుకున్నప్పుడు నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి ప్రోగ్రాం పిలవడానికి వెళ్ళాను. నాగేశ్వరరావు గారు ఏంటి భవాని 3 కప్పులు ఒక దగ్గర ఉంటే ఏం సంస్థ నిలబడు, నువ్వేంటి ధైర్యంగా సంస్థ స్థాపించావన్నా. లేదు సార్, అది ఖచ్చితంగా మా సంస్థ నిలబడుతుంది, మేము కార్యక్రమాలు చేస్తాం, మీరే వాటికి వస్తారు సార్ అని తప్పకుండా నాకు రామగారు పరిచయం చేశారు. తర్వాత అట్లా ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి ఇప్పటిదాకా నాగేశ్వరరావు ఎంతో ఆనందపడేవారు. ఆడవాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రాంలు నువ్వు ఫెయిల్ కాకుండా చేస్తామంటే నిజంగా అది గ్రేట్ దోస్తు అని చెప్పి అనేవారు. అది నా గొప్పతనం అనుకుని అందరి సహకారం కూడా ఉంటుంది అనుకో. అందుకని నేను నిర్విఘ్నంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ నెల బట్టి కూడా. సో మీ యొక్క సక్సెస్లో మీ మెంబర్స్ మహిళా మెంబర్స్ పాత్ర చాలా ఉందని ఖచ్చితంగా. ఓకే, సంతోషం అండి. అయితే ఇంకొకటి అంటే మహిళల్ని మీరు డీల్ చేశారు, గొప్ప విషయం. మగవారు మీరు వచ్చి ఒక లేడీ అయ్యింది. మొత్తం నాకు తెలిసి సాంస్కృతిక రంగం అంటే ఇప్పుడు కళాకారులు చాలామంది మగవాళ్ళు ఉంటారు, స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎన్నో గుమ్మాలు ఎక్కాలి, వాళ్ళని లెటర్స్ ఇచ్చి రిక్వెస్ట్ చేయాలి స్పాన్సర్ చేయమని. అలాగే ప్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కువ మగవాళ్ళని మీరు డీల్ చేయాల్సిన పరిస్థితి. మరి ఎక్కడ నాకు తెలిసి అభినందన భవాని గారు ఇన్ని చేసినా ఇంత చేసినా ఒక్క మచ్చ కూడా లేని ఒక ఒక ఒక్క ఒక్క రిమార్క్ లేకుండా లాక్కొచ్చినటువంటి ఒక ఆడపులి అని మా మెంబర్లు అందరూ చెప్పుకుంటారు. ఎలా సాధ్యమైంది? అంటే కొన్ని ఆటంకాలు వచ్చిండొచ్చు, కానీ ఎప్పుడు నేను దేన్ని అంత సీరియస్ తీసుకోలేదు. నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు, ఎవరితో కూడా ఇబ్బంది కలగలేదు. నా బిహేవియర్ వాడి బిహేవియర్ నాకు తెలియదు, కానీ ఎక్కడికి పోయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకునేవాడు, చాలా బాగా మాట్లాడేవాడు, చాలా పాజిటివ్గా ఉండేసింది ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి నేను ఎప్పుడు ఇబ్బందులు ఫేస్ చేశాను నేను అనుకోలేదు. 40 ఏళ్ళలో నోనెట్గా అప్పుడు చాలా చిన్నవాళ్ళగా ఉంటాం. స్పాన్సర్ దగ్గరికి కానీ, మ్యాక్స్ దగ్గరికి కానీ, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు. నా బిహేవియర్లో ఏమో తెలియదు, నాకు ఎప్పుడు అట్లా ఇబ్బంది కలగలేదు, నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు. కొన్నిసార్లు వచ్చినప్పుడు నేను దాన్ని పెద్ద లైట్గా తీసుకున్నాను. ఈ సంస్థలో ఉన్నప్పుడు, ఈ రంగంలో ఉన్నప్పుడు సినిమా రంగం తర్వాత ఈ కల్చర్ సైడ్ ఇట్లాంటివి చాలా మంది అనుకుంటుంటారు. నేను పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అందుకని నాకు ఏమి ఆటంకాలు పట్టించుకోవాలి అసలు పట్టించుకోకుండా
అనుకోకుండా వాటిని దాటుకుంటూ బయటకు తీశాను. ఎవరైనా కామెంట్ చేసినా కూడా నేను తీసుకోలేదు. అంటే అనేక కార్యక్రమాలు రకరకాలు చేశారు. పిల్లల కోసం చేశారు, యువత కోసం చేశారు, వృద్ధుల కోసం చేశారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ స్మారకంగా పురస్కారాలు ఇచ్చారు. అసలు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలు అన్నమయ్య త్యాగరాజస్వామి ఆరాధన వరుసగా జరుగుతాయి. ఆది అంటే ఫస్ట్ బీజం అక్కినేని గారి పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా అవార్డ్స్ ఇవ్వడం అనేది మీరే స్టార్ట్ చేస్తారు. మీ యొక్క ఈ ప్రయాణంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అంటే మీరు అంటే మీకు బాగా ఆనందం ఇచ్చిన కార్యక్రమం? చాలా ఉండేది. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఒక కార్యక్రమం చేయాలంటే ఏదైనా దాన్ని చాలా కమిట్మెంట్తో చేస్తాను. చేస్తే ఏ చిన్న కార్యక్రమం అయినా సరే అందులో సక్సెస్ వచ్చిన తర్వాత అప్పుడే ఆనందం. ఒక తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన ఆ బిడ్డను చూసుకుంటే పడుతుందో ఒక కార్యక్రమం స్టేజ్ మీదకి వచ్చి అందరూ ఎంత బాగా చేశారు భవాని గారు, ఎంత బాగుంది కార్యక్రమాన్ని అన్నప్పుడు అంత ఆనందం కలుగుతుంది. అందుకని చాలా ఈ కార్యక్రమం కూడా అదే విధంగా. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సార్ పుట్టినరోజు మొదలు పెట్టాల్సి జరిగిందంటే ఆయనే సన్మానిస్తామని వెళ్ళాం. అంటే ఆయన పుట్టినరోజు అదే నా ఫస్ట్ కార్యక్రమం ఏదైతే బాగుంటుందో వెళ్ళినప్పుడు నా సన్మానం కాదు, నా పుట్టినరోజు నాడు నా పేరుతోటి వివిధ రంగాల్లో లెజెండ్స్ పేరుతోటి అవార్డు పెట్టి వాళ్ళకి అవార్డు ఇస్తే బాగుంటున్నట్టు ఆయన సహాయం. అది సుమారుగా ఒక 15 ఏళ్ల పాటు నిర్మించినట్టు చేశాను. చాలా ఘంటసాల గారి పుట్టినరోజు, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు చేసిన రోజు అన్ని ఘంటసాల గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత అందరు ఆదిత్య గారు, ఆర్టీఏ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే చేసేవాడు. అంటే నాగేశ్వరరావు గారి అవార్డు తీసుకొచ్చి ఎవరికి వచ్చి ఏదో కార్యక్రమం చేసి పూజ చేద్దామని చేసి ఎప్పుడు చేయలేదు. అందుకనే ఏంటంటే అభినందన సంస్థలు వేదికగా పెద్దలు కూడా ఇప్పుడు నాగేశ్వరరావు ఎప్పుడు చిన్న కార్యక్రమాలు చేసినా వచ్చేవారు. అంటే అభినందన అంటే ఎవరైనా ఒక ఏ సైడ్ కాకుండా ఎవరు ఏమవుతుంది ప్రోగ్రామ్ బాగుంటుంది. మరి ఆడవాళ్ళ అభిమానం ఎక్కువ, మళ్ళీ ఆడవాళ్ళు ఉండటం వల్ల కానీ మా సంస్థకి చాలా అభిమానించేవారు. ఏ చిన్న కార్యక్రమం కనీసం పిల్లల కార్యక్రమం చేసి యుగానికి భారతరత్న అవార్డు వచ్చిందని ఆ భారతరత్న అవార్డు సార్ మీ చేతి మీద అయితే బాగుంటుందంటే పిల్లల కార్యక్రమం కూడా ఆయన ఇచ్చేవారు. అంటే ఇది ఉండేది మాకు నాగేశ్వరరావు గారికి. ఆయన చాలా అభిమానించేవారు అభినందన అంటే. నన్ను ఎప్పుడు కూడా భవానీ ఎప్పుడు పిలవలేదు, అభినందన అనిపించేవారు. పిలవడం కూడా అభినందన ఏం చేస్తున్నామమ్మా కార్యక్రమం అనేవారు. అంత ఇది చదువు ఉంది ఆయన దగ్గర మాకు. అందుకని ప్రతి కార్యక్రమం కూడా చాలా సంతోషం ఇచ్చేది. ఇంకా ప్రతిదీ కూడా కమిట్మెంట్ చేస్తాం. ఒక కమిట్మెంట్ చేయడం వల్ల ఇది బాగాలేదు, ఇది చేయలేదు, ఎప్పుడు అనుకోలేదు. అలా ప్రతి కార్యక్రమాలు నేను చాలా సంతోషపడుతూ చేశాను, ఇష్టంగా చేశాను. అనేక మందికి అంటే ఇవాళ ప్లేబ్యాక్ సింగర్స్గా ఉన్న చాలా మంది కూడా ముందు అభినందన పాటల పోటీల్లో పాల్గొని ప్రైజులు తీసుకున్న వాళ్ళు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వీరి సంస్థలో చిన్నప్పుడు శాస్త్రీయ అవార్డు తీసుకోవడమే కాకుండా నృత్య ప్రదర్శన చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి సంస్థ. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు పెద్దలు, ప్రత్యేకంగా బెంగళూరు నుండి మంజు భార్గవ్ గారు, అలాగే ప్రఖ్యాత నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారామ గారు, అలాగే పొలిటికల్ డైనమిక్ లేడీ నన్నప్రియ రాజ్కుమార్ గారు, అందరూ కూడా భవాని గారి కార్యక్రమంలో పాల్గొన్నవారే, కొన్ని అవార్డులు తీసుకున్నారే. వీరు నిజంగా చాలా శ్రమకోవచ్చు అందరూ వచ్చారు. ఎందుకంటే ఆ ప్రయాణాన్ని చూసిన వాళ్ళగా అరే భవాని గారికి ఒక సన్మానం జరుగుతుంది, ఒక ప్రత్యేక వేడుక కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలి అని. సో వారికి మీరు ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు? ఏ విధంగా చెప్పిన మేడం గారు, నరకలి గారు కానీ, రోజారమణి గారు కానీ, మా మేడం మందుబాబు గారు కూడా అభినందనతో ఒకసారి సత్కారం అందుకున్నారు. ఫోటో ఒక్కరు కూడా ఉంది. అందరూ కూడా ఏంటంటే అభినందన కార్యక్రమాలు ఎప్పుడు పిలిచినా కూడా ఎక్కువ రావడం లేదు. వారు అంత దూరం నుంచి నా కోసం, మీకోసం, ముఖ్యంగా ఇద్దరి కోసం పరిగెత్తుకుంటూ వారు వచ్చారంటే అది వారి మంచితనం. ఎందుకంటే కళ మీద ఉన్న వాళ్ళకున్న ఆపేక్ష, మన ఇద్దరు నేను కార్యక్రమాలు చేస్తాము చేసేది సంజయ్ కాబట్టి అక్కడ సమానికి కాబట్టి వచ్చారు నేను అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతోమంది పెద్దవాళ్ళ దగ్గర చాలా నేర్చుకుంటారు. ఎంతోమంది పెద్దవాళ్ళతో ప్రయాణంలో ఎన్నో విషయాన్ని గ్రహించుకుంటారు.
భవాని గారు మరి వారి ట్రావెల్లో ఎంతోమంది ప్రముఖులు కలుసుకున్నారు. మరి వారి ప్రముఖులతో ఉన్న కొన్ని ఛాయాచిత్రాలు మనం చూద్దాం. బాగా మిమ్మల్ని మోటివేట్ చేసిన కానీ, ఎంకరేజ్ చేసిన కానీ, ఇన్స్పైర్ చేసినటువంటి ప్రముఖులు ఎవరంటే మీరు ఏం చెప్తారు? అనుకులంటే చెప్పాలని నిజంగా నాగేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, నేను ఎప్పుడు దాన్ని ఎప్పుడు తీసుకుంటాను. ఎప్పుడైనా అంటే ఒక పొగడ్త అనేది మనిషికి చాలా అవసరం. ఒక మనిషి ఒక పొగడ్త ఒక 10 ఏళ్ళు చిన్నవాడిని చేస్తుంది. వయస్సు తగ్గుతున్నట్టు అయితే నాగేశ్వరరావు గారు మాట కొన్ని చాలా నేను చాలా ఎంకరేజ్ అని వారు ఎప్పుడు చెప్పినాడు. నేను ఎందుకు ఇంత గొప్పవాడిని అంటే నా ప్రేక్షక మహాశయం ఎప్పుడు పొగుడుతారు, చాలా బాగా చేశారు, మీరు చాలా బాగా చేశారు. ఎప్పుడు వాళ్ళు పొగినప్పుడల్లా ఒక 10 ఏళ్ళ వయసు నేను నాకు చిన్నగా తగ్గుతుంటుంది. అందుకని ఏంటంటే నాకు అది కొన్ని మాటలు నాకు చాలా గుర్తులేవు. ఆయన కలిసినప్పుడల్లా చాలా బాగా మాట్లాడేవారు, చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. అట్లా చాలా మంది ఉన్నారు. మేడం గారు మాకు ఎంత ఇన్స్పిరేషన్ వాళ్ళు చూసే ఆడవాళ్ళకి ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా నడవాలి, ఒక నడకలో కానీ మాటలో కానీ పొలిటికల్గా ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తిగా ఆ ఎవరికి రావాలని మామూలు విషయం కాదు. ఇక్కడ ఆర్గనైజర్గా వచ్చామా అట్లే తెలియజేసి బాగా చెప్తారు. ఆ మాట్లాడుతూ నాకంటే బాగా చెప్పారు. మంచి స్పీకర్ కాదని నాకు కొన్ని అనుభవాలు చెప్తారు. ఎంతో మంది ఉంటారు వస్తుంది ఒక వ్యక్తి పైకి రావాలంటే ఒక్క మాట చెప్పే కాదు. కొన్ని సమయాల్లో కొంతమంది. అయితే మీరు నేపథ్యం కొంత తెలుసుకోవాలనుందండి. మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి వారి కుటుంబం, ఆ వివరాలకు సంబంధించిన కొన్ని స్లైడ్స్ చూపిరా. మనవరాడు మా అల్లుడు, మా కోడలు మా అబ్బాయి, తను నేను, మా బ్రదర్స్ సిస్టర్, మా అమ్మాయి కోడలు మా అమ్మ మా చెల్లెలు నేను, మా ఫ్యామిలీ మా మనవరాడు. సంతోషం అండి. ఎక్కడ మీ అంటే మీరు ప్రాపర్ ఎక్కడ, మీరు పుట్టింది ఎక్కడ? మేము ఖమ్మం జిల్లా మన వేమసూరు అని అక్కడ ఒక గ్రామం అది. అక్కడ మా నాన్నగారు అంటే ల్యాండ్ ఉండేవారు. ఆ చిన్నప్పుడే మా నాన్నగారు పోయినారు. మేము 4 మా పిల్లలు మొత్తం 7 6 మా పిల్లలు కాదు పుట్టాను. అంటే కొంచెం అందుకని మా అమ్మ ఏదో చూడండి ఇక్కడ పుట్టిన ఆడపిల్ల నేను. అది కొంచెం ఆడపిల్ల మగపిల్ల అంటే సైకిల్ తొక్కడం, బండి నడపడం, ఈతలు కొట్టడం ఇట్లాంటివన్నీ కొంచెం అన్నింటిలో తిరిగాను కాబట్టి మగపిల్లల వాటికి ఎక్కువ వచ్చినాయి. అయితే మా అన్నయ్య మా పెద్దన్నయ్య స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు.
ఆయన చిన్నప్పటి నుంచి దాంతో ఆయనకి కల్చరల్ సైడ్ అంటే ఇష్టం ఉంది. అందుకని కల్చరల్ సైడ్ నాకు ఎందులో అయితే నేను కృష్ణుడి వేషం వేయించాడు మా నేను అంటే చిన్నప్పటి నుంచి చదువు మీద చాలా తక్కువను కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద ఆట మీద స్పోర్ట్స్లో కూడా చాలా ఆటలు ఫస్ట్ ఉండేదాన్ని. అట్లా ఇక్కడ మేము వేమసూర్ అని ఖమ్మం డిస్ట్రిక్ట్లో పుట్టింది కూడా అక్కడ. ఇంకా విజయవాడ ఇక్కడ మీరు అంటే సాంస్కృతిక రంగంలో చాలా విశేషమైన అనుభవం కలిగించారు. బట్ 3 దశాబ్దాల పాటు మీరు ఒక అనాథాశ్రమం అనుభవం నడిపారు అప్నా గారు. ఎందుకంటే నేను చాలాసార్లు విజిట్ చేశాను. అలాగే మీరు ఆధ్యాత్మిక సేవలో కూడా చాలా అంటే నల్లకుంట శంకరమఠంలో మీరు పోస్ట్లో ఉన్నారు. అలాగే తిరుమల సేవకి వెళ్తుంటారు. అంటే ఆధ్యాత్మిక సేవ ప్లస్ సాంఘిక సేవ కొన్ని దానికి సంబంధించిన స్లైడ్స్ చూపిరా. ఈ శంకరమఠంలో సేవ అమ్మవారికి మాల బతకమ్మ ఇది కూడా అక్కడ శంకరమఠం సంవత్సరాలు రెగ్యులర్గా పెట్టారు. సంతోషం అండి. అంటే మీరు ఇటు సాంస్కృతిక సేవ, అటు సామాజిక సేవ, అటు ఆధ్యాత్మిక సేవ, కంప్లీట్ లైఫ్ సేవలో మీరు లీడ్ చేయడం చాలా సంతోషం. అంటే ఈ ప్రయాణం ఏదో మనం ఆశించి చేయము. ఎందుకంటే నేను కూడా రంగంలో ఉన్నాను కాబట్టి మాకున్న ప్యాషన్, మాకున్న రెస్పెక్ట్ టువర్డ్స్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్లో కీప్ ఆన్ డూయింగ్ ఆల్. కానీ మనం ఎవరైనా మనం గుర్తిస్తారో, ఎవరైనా సత్కరిస్తారో, ఎవరైనా నేర్చుకుంటారో అనేది మనం పెద్ద ఫోకస్ చేయము. అయితే ఎప్పుడైనా మీకు అనిపించిందంటే నాకు అనుకున్నంత అంటే నేను చేసిన సేవకి గుర్తింపు నాకు రాలేదు? చేసండి ఇవాళ ఈ సన్మానం కూడా కల్లో చూపించలేదు. ఎంత బాగా చేస్తామని కానీ ఇంత ఏ పని చేసినా ఇప్పుడు కూడా ఇది చేసే నాకేమొస్తుందని కానీ ఇది చేసే దీనివల్ల నేను పొందే లాభం ఏంటని కానీ ఈ 40 సంవత్సరాలు ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే నేను చేయగలిగేదాన్ని కాదు. ఎప్పుడు కూడా ఒకవేళ ఒక ప్రోగ్రామ్ ₹1,00,000 ఖర్చు పెట్టిన మనకి 50,000 స్పాన్సర్ రావచ్చు. అన్నీ అంత ₹1,00,000 మనకు గొప్ప స్పాన్సర్ అయినా సరే డిసప్పాయింట్ కాకుండా ఎట్లా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి తర్వాత అప్పుడు అంటే ఆర్ట్ ప్రమోటర్స్ ఏంటంటే సంపాదించుకునేదంటే 2 ఉంటాయండి. ఒకటి బీపీ, 2 అప్పులు. సో ఇవి చాలా బిజీగా మేము తీర్చుకుంటూ అప్పులు అక్కడ ఈ బీపీ ఏమో కంట్రోల్ చేసుకుంటూ సో చాలా వారికి సంబంధించిన కొన్ని గుర్తింపులు గౌరవాలకు సంబంధించిన కొన్ని స్లైడ్స్ చేస్తూ కోరుతున్నాం. అయితే నాకేమనిపిస్తుందంటే ఒక మహిళగా, ఎందుకంటే వీరు నాకు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు తొలిపరిచయం, నాకు ఏం తెలియదు హైదరాబాద్. నేను అప్పటికే 18-19 ఏళ్ళ కుర్రాడు. ఇంటర్వ్యూస్ రాయడానికి అంటే ఇంటర్వ్యూస్ అప్పుడే రాయడానికి బిగిన్ చేసినప్పుడు నేను గుంటూరులో ఉన్నప్పుడు అప్పుడే వీరి కార్యక్రమాలను టీవీలో చూస్తుండేవాడు. అభినందన అవార్డ్స్ వస్తుండేది దూరదర్శన్లో. బాగా ఎంత పద్ధతులు చేస్తున్నారు అని భావన గారు రిజిస్టర్ అయిపోయారు.
ఊళ్ళోకి వచ్చిన తర్వాత మా పక్క వీధిలోనే ఉన్నారు, అంటే పక్కనేలో మీరు ఉన్నారని ఒకసారి పేపర్లో అడ్రస్ పెడితే అది ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళా. ఆంధ్రజ్యోతికి రాస్తున్నాను రెగ్యులర్గా. అప్పుడు వెళ్తే ఇంటర్వ్యూ రాయటం, మహిళా పత్రిక వనిత జ్యోతిలో 4 పేజీలు రావటం, ఇవన్నీ కూడా జరిగి పరిచయం అయిన తర్వాత నాకు కూడా నా కల్చరల్ ఇంట్రెస్ట్ నేను కార్యక్రమాలు ఆ వయసులోనే చేసేవాడిని గుంటూరులో. నాకు ఇక్కడ కల్చరల్ సినారియోని పరిచయం చేశారు. అంటే ఇక్కడ ఆడిటోరియంస్ ఎక్కడ ఉన్నాయి, ఏముంటాయి, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎవరు ఉంటారు, అన్నీ నాకు ఒక సంవత్సరం పాటు వీరితో తిరగటం వల్ల, అంటే వీరి యొక్క కార్యక్రమాలు అటెండ్ అవ్వటం వల్ల నాకు అన్నీ తెలిసిపోయాను. సో ఆ తర్వాత కొంచెం ఫీల్ అట్ ఈజ్, అంటే కొంచెం కుదురుకుంటాను. మహానగరం హైదరాబాద్ కుదురుకొని నాకుగా నా కార్యక్రమాలు నా స్టైల్లో నేను చేయాలి. నేను కూడా సంఘంలో ఒక సంస్థ పెట్టడం, చాలా వందల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైనా పునాది గట్టిగా ఉండాలంటారు. సో నా పునాది ఇక్కడ భవానీ గారు మొదలైంది కాబట్టి ఏమో అంటే నేను చాలా బాగా చేస్తానని ఎవరు అన్న మన మూలాలు మర్చిపోకూడదు. అంటే ఎక్కడ బిజీ చేసాం, ఎవరు దారి చూపించారు, ఎవరెవరిని పరిచయం చేశారు, ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. సో 40 ఏళ్ళు అయింది కనుక నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి చూస్తూ ఈ ప్రయాణం అప్పుడే 40 ఏళ్ళు అయింది. చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇందులో నేను ఇంకోకోసం అండి, అసలు మహిళలు మిమ్మల్ని చూసి కొన్ని సంస్థలు వచ్చింది, మహిళా సంస్థలు. రాజలక్ష్మి గారు కానీ, సుబ్రహ్మణ్య గారు కానీ, రమణకుమారి గారు, ఇట్లా కొంతమంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ తర్వాత రావట్లా ఎందుకంటారు? ముఖ్యంగా ఏంటంటే ఏదో సంవత్సరాల పాటు సిన్సియారిటీ ఉండాలి. ముఖ్యంగా స్పాన్సర్స్ కానీ మెయిన్ ముఖ్యంగా ఆడియన్స్, తర్వాత స్పాన్సర్స్ కానీ కమిట్మెంట్ చేయాల్సింది. ఏ చేసినా ఏదో ప్రోగ్రామ్ చేసామంటే కాదు, చాలా టైం మనకి చేయాలి, చాలా మనకి మనసు టైం అంతా వెచ్చించాలి. నేను అనుకుంటే మా తర్వాత నువ్వు వచ్చావేమో కల్చర్ ఆ తర్వాత రాదని నేను కూడా అనుకుంటున్నాను. ఆర్థిక సహకారం ఒక గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంత ఓన్లీ ప్రైవేట్ స్పాన్సర్సే కాకుండా ఇక అసలు ముఖ్యంగా ఆర్టిస్టులు పైకి రావాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఏర్పాటు చేసేది అలాంటి ఆర్గనైజర్స్ మాత్రమే. ఖచ్చితంగా నేను ఆర్ట్ ప్రమోటర్స్ మాత్రమే. ఎవరు రామరావు గారు కానీ, రఘురామ్ గారు, ఎవరు చాలామంది ఉన్నారు సంవత్సరాలు. మాలాంటి కొన్ని సంవత్సరాలు ఉంటేనే ఒక ఆర్టిస్ట్కి ఒక వేదిక దొరికితేనే, ఒక సింగర్ కానివ్వండి, ఒక డాన్సర్ కానివ్వండి, ఒక కవి కానివ్వండి, ఎవరన్నా పైకి రావాలంటే ఒక వేదిక కావాలి. వేదిక ఏర్పాటు చేయాలంటే ఆర్గనైజేషన్ ఉండాలి. ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాలు చేయాలంటే ఆర్థిక సహకారం ఉండాలి. ఆర్థిక సహకారం ఉండాలంటే ఎన్నో ఏళ్ళు సుబ్రహ్మణ్య గారు ఎంతో మాకు హెల్ప్ చేసేవారు. ఆ తర్వాత కొంత చనిపోయిన తర్వాత ఒకే స్పాన్సర్ దగ్గర 10 మందికి ఒక్కడికి 1,00,000 రూపాయలకి ఆ స్పాన్సర్ తలా 10,000 ఇస్తుంటే ఎవరికి ఏ కార్యక్రమం కావాలి. ఇంకా నా ఉద్దేశ ప్రకారం అంటే ఇంకొక మా తర్వాత ఇంకొకళ్ళు ఏమైనా చేయగలేమో కానీ కార్యక్రమం తర్వాత అయితే కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది కనుమరుగు అయిపోతాయేమో. లేడీసే కాదు, జెంట్స్ కూడా అదే ప్రాబ్లం ఉంది, ఎవరికైనా అదే ప్రాబ్లం ఉందని నేను అనుకుంటున్నాను. అది నా అనుభవం కొడుకుంటా చెప్తున్నాను. ఇప్పుడు మేము సంవత్సరానికి సుమారు ఒక 8-9 కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక 4 కార్యక్రమాలు, 2 కార్యక్రమాలు, 3 కార్యక్రమాలు చేయడానికి చాలా కష్టమవుతుంది. అన్ని డబ్బుతో పాటు ఏంటంటే ఇప్పుడు అందరూ టీవీలు వచ్చి ఆడియన్స్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. ఆడియన్స్ కాదు. ఆ రోజుల్లో మీ కార్యక్రమాలు అయితే పోలీస్ బందోబస్తు పెట్టేవాళ్ళు. రామరావు గారు కానీ, రఘురామ్ గారు కానీ, నువ్వు కానీ ఎవరైనా మన కార్యక్రమాలు చేస్తుంటే టికెట్ గడిల భాష కానీ ఏ కార్యక్రమమైనా టికెట్ అయిపోయి పోలీసులు కాసి వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మేము ఆడియన్స్ కోసం ఎదురు రాసి వస్తుంది. కాబట్టి ఎట్లాంటి కార్యక్రమాలు ఇంత కష్టపడి మనం పెద్దవాళ్ళని పిలిచి వేదిక వాళ్ళు కూర్చున్న తర్వాత ఆడియన్స్ లేకుండా ఎవరు వింటారు? వాళ్ళు పాటలు కానివ్వండి, డాన్సులు కానివ్వండి, లేకపోతే స్పీచెస్ కానీ మంచి మాట చెప్పడానికి పెద్దవాళ్ళు మన దగ్గరికి వస్తారు. అందుకని నాకేంటంటే దీంతోటే మన తరంతో ఇది అయిపోతున్నారు ఒక భయం కూడా ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా అటు ఆర్థిక పరంగా కానీ, సాంస్కృతిక పరంగా, ఇటు సోషల్ పరంగా అన్ని విధాలు కూడా ఆర్ట్ ప్రమోటర్ అనే వాటికి అంత ఎంకరేజ్మెంట్ లేదని పర్సనల్ ఫీలింగ్. అందుకని ఇంత ముందుకు రాలేమో నేను అనుకుంటున్నాను. నన్ను కూడా ది లాస్ట్ టెంపరర్ అని బాగా వస్తారు అన్నారంటే నా తర్వాత ఎవరు లేదు నిజంగా చేసేవాళ్ళు. అలా అంటే ఒకటి ఏంటంటే ఏముంది ఇందులో అన్నట్టు తర్వాత ఎవరికి ఏదన్నా గెస్టులు కూడా రావట్లేదు, ఆడియన్స్ చాలా అన్ని విధాలు ఇంకా చాలా రకరకాల అడగడం ఉంది. కానీ సాంస్కృతిక వికాసానికి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ టైం కానీ. కాబట్టి మీరు ఏదైనా ఏం చదువుకున్నారండి?
క్లాస్ అయిపోయింది. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఒక యూనివర్సిటీలో అంబేద్కర్ ఇగ్నో డిగ్రీ కోసం ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ భవానీ బిఏ పెట్టుకోవడం కోసం ఏదో డిగ్రీ చేశానండి. ఏదైనా అంటే అంత పెద్ద చదువులు కాకపోయినా నిలబడి ఆత్మవిశ్వాసంతో ఇంత మందిని డీల్ చేసి ఇంత దిగ్విజయంగా ఒక సంస్థను నడిపి స్టిల్ యూఆర్ కంటిన్యూయింగ్. ఇది ఎందుకంటే పాపం భావన గారికి ఆర్థికపరమైన సమస్యలు వచ్చినాయి, అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినాయి. అవన్నీ కూడా చాలా తట్టుకొని ఓర్చుకొని బయటపడి 70+ ఏజ్లో కూడా ఇంకా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. చెప్తూ ఉండొచ్చు, ఏదైనా అడిగి తెలుసుకుంటూ కాలం పరిగెత్తుతుంది. పెద్దలందరూ కూడా ఇచ్చేశారు, వారందరూ వారి శుభాకాంక్షలు వారి చేతుల మీద సత్కారం జరగవలసింది. కాబట్టి ఈ చిన్న టాక్ షో ఇంతటితో ముగిస్తూ నేను అప్పుడప్పుడు బొమ్మలు వేస్తుంటాను. ఎప్పుడో పాత బొమ్మ వీరికి ఒకటి ఉంటే ఆ బొమ్మని వారికి ఇప్పుడు ప్రజెంట్ చేసి సెలవు తీసుకుంటాను. సార్ కొంచెం ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, డౌన్ చేసుకోండి, అలా పట్టుకోండి ఓకే ఓకే సరిపోతుంది ఓకే ఓకే. ధన్యవాదాలండి.